ఒక మనిషి తనని తాను రెండు విషయాల్లో కోల్పోతూ ఉంటాడు. ఒకటి తన మానసిక పరిస్థితి డిస్టర్బ్ అయినప్పుడు, లేదా శారీరక పరిస్థితి డిస్టర్బ్ అయినప్పుడు. మానసిక పరిస్థితులు అంటే ఫెయిల్యూర్స్ అవ్వడము, డిప్రెషన్స్ లాంటివి. శారీరక పరిస్థితులు అంటే హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉండడం. అలా తన హెల్త్ డిస్టర్బ్ అయ్యి మానసికంగా శారీరకంగా కూడా చాలా కుమిలిపోతూ బాధపడి వస్తున్న ఒక కేసు, తన కేసుని తన మాటల్లోనే వినండి. అందరికీ నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. ఒక 2 years బ్యాక్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా హాస్టల్ ఫుడ్ పడక నాకు స్టమక్ ప్రాబ్లం అనేది వచ్చింది. అందులో నేను తిన్నా తాగినా రోజుకి 8 నుంచి 9 సార్లు అనేది మోషన్స్ అనేది రావడం అయితే జరిగింది. ఆ మోషన్లో కూడా రక్తం రావడం, చీము రావడం అయితే జరిగింది. అలాగే కడుపులో అనేది గుడగుడలు కావడం, కడుపు అనేది నొప్పి రావడం, ఆ నొప్పి అనేది గుండె నుంచి బ్యాక్కి వెళ్ళడం, కడుపులో అనేది గ్యాస్ అనేది ఫామ్ అయిపోవడం, రోజు సాయంత్రం అయితే ఫీవర్ రావడం, నీరసం అయిపోవడం, వెయిట్ లాస్ అయిపోవడం. చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా మందులు వాడాను, నాకు ఎక్కడ తగ్గలేదు. తగ్గకపోతే నేను ఉమాశ్రీ క్లినిక్ అయితే వచ్చాను. అక్కడ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది IBS అన్నారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నారు. అయిన తర్వాత కరెక్ట్గా 6 months అయితే నేను మెడిసిన్ వాడాను. 6 months తర్వాత అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఫుల్గా నాకు తగ్గిపోయింది. అలాగే మెసెంట్రిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎనర్జీ అనేది అయ్యింది. అవి కూడా ఇప్పుడు చాలా బాగుంది. నెగిటివ్ అనేది వచ్చింది రిపోర్ట్ అనేది, అవి కూడా తగ్గిపోయింది. చాలా బాగుంది. లైఫ్లో హోమియోపతిని అలాగే డాక్టర్ లక్ష్మీపతి రాజు గారిని మర్చిపోలేను. థ్యాంక్ యూ ఉమాశ్రీ క్లినిక్.